కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సంఘ విద్రోహ శక్తుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన. అంటే ఈ స్టేట్మెంట్ చూడగానే చాలామందికి అర్థమయ్యే అంశము, సంఘ విద్రోహ శక్తులు సింపుల్ డైరెక్ట్గా చెప్పాలంటే తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ టెక్నాలజీ నేర్చుకొని, టెక్నాలజీ చదువుకొని, బీటెక్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి అటు తీవ్రవాదం వైపు, హింస వైపు దారి మల్లుతున్నారు. దేనికి? చదువు అనేది ఉన్నతంగా ఉండడానికి, సంస్కారంగా ఉండడానికి, బతుకు విలువలు తెలియజేయడానికే చదువు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? టెక్నాలజీ నేర్చుకొని టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేయడం ఎలాగా, సైబర్ క్రైమ్స్ చేయడం ఎలాగా, పలానా ఫ్లైట్ని హైజాక్ చేయడం ఎలాగా, లేదంటే చదువు అంటే దేవుడి తర్వాత అత్యంత విశ్వసనీయమైన గౌరవప్రదమైన వృత్తి ఏదైనా ఉందంటే డాక్టర్ వృత్తి. అటువంటి డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చేలాగా మొన్న అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి 5 డాక్టర్లు, అందులో ఒక మహిళ. సాధారణంగా పువ్వులు, మహిళలు సున్నితంగా ఉంటారు, వాళ్ళకి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు అనేది వాస్తవం. అంటే రేర్ కేసులో ఉంటాయి. వాళ్ళు విసిగిపోయో ఇంకేదైనా చాలా సందర్భాలు భర్తని చంపేసిందనో లేదంటే ఇంకేదైనా విడాకులు అంటే వాళ్ళు విసిగి వేసారి తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ స్వతహాగే కొన్ని లక్షల మంది చంపడానికి, ప్రసాదాలు విషం కలపడానికి, కొన్ని రకాల సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి చేయడానికి మొన్న ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత చాలా విషయాలు మనం చూసాం. అంతెందుకు, గాజా అంటే హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు కూడా నాకు తెలిసిన చాలామంది, అరే తప్పు కదా, ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ మీద అటాక్స్ చేస్తున్నారంటే ఆ ఆడవాళ్ళే ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆ చిన్నపిల్లలే 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పుడు కూడా AK-47 పట్టుకొని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, అలా నడిపేస్తున్నారట. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో సుమారుగా ఒక 12 తీవ్రవాద సంస్థల మీద అటాక్ చేస్తే 100 మంది వరకు తీవ్రవాదులు స్మాష్ అయిపోయారు. 100 మంది లెక్కకు మించి ఇంక తెలీదు, అంటే అప్రాక్సిమేట్లీ అది ఇంకా ఎక్కువ మందే చెప్పుకోలేకపోతున్నారు బయటికి, కక్కలేక మింగలేక. సో అట్లాంటి వాళ్ళని ఇంకెందుకు ఉపేక్షించాలి, ఎందుకు క్షమించాలి? అయ్యో చిన్నపిల్లలు అంటే రేపొద్దున ఆడే కక్ష సాధించుకొని స్టార్ట్ అవుతున్నాడు. సో ఇజ్రాయెల్ చేసింది అదే, మనం ఎందుకు చేయకూడదు? ఎవరైతే నాతో ఆర్గ్యూ చేశారో అజ్ఞానంగా వాళ్ళందరికీ ఈ వేదిక మీద నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆవేదన కూడా అదే. సంఘ విద్రోహ, దేశ వ్యతిరేక శక్తుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోంది. అంటే చదువులేని మూర్ఖులు ఉన్నారంటే అర్థం ఉంది. చదువుకున్న మూర్ఖులేంటి? చదువుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెధవలు తయారయ్యారో వీళ్ళకంటే చదువు లేదు, గుప్పిడి గోధుమ పిండి కోసం అలమటిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. మిగతా అరబ్ కంట్రీస్లో కానీ కొన్ని ముస్లిం మైనారిటీ కంట్రీస్లో ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు చదువుకుంటున్నారు, విజ్ఞానమై పరుగులు తీస్తున్నారు. వీళ్ళు ఇంకా ఆ గన్న పట్టుకొని ఆ బంగాళదుంపల కోసమో లేదంటే ఆ గోధుమ పిండి కోసం కక్కుర్తిపడే ఇంకా బతుకుతున్నారు వాళ్ళు. సో ఎట్లాంటి వాళ్ళలో ఏదైతే వైట్ కాలర్ జాబులు చేసుకుంటూ ఉదవుతున్నారో వాళ్ళందరూ చాలా ప్రమాదం. మనతో ఆ మధ్యకాలంలో ఒక గోపీచంద్ గారి సినిమా ఏదో వచ్చింది, అందులో కూడా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆ డీన్ ఏదో అందరికీ అందరిలో సొసైటీలో మంచివాడుగా ఉంటుంటాడు, వాళ్ళు తీవ్రవాద సంస్థలతో లావాదేవీలు నడుపుతూ ఉంటాడు. అది మనం రీసెంట్గా ఏదో సినిమాలో కూడా చూసాం. ఆ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి చూస్తే మేబీ అటువంటి లీడ్ ఎక్కడో ఆయనకు దర్శకుడికో ఆ రచయితకో దొరుకుంటుంది, అందుకే ఆ సినిమా తీశారేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం అధికమవుతుందని తెలిపారు. రాజస్థాన్ ఉదయపూర్లో భూపాల్ నోబెల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి ప్రసంగించారు. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ప్రస్తావిస్తూ వైట్ కాలర్ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంటే జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఈ ఘటన తెలియజేస్తుందని చెప్పారు. రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసే వైద్యుల చేతుల్లో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఉండటం దురదృష్టకరం. నిజం కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆయన ఒక సోషల్ మీడియా వేదికలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే, హైదరాబాదు శివార్లలో ఉండే అటువైపు బాలాపూరు లేదంటే ఇటు కొంపల్లి అవుట్కట్స్ వెళ్తే
చాలామంది ఈ చెత్తలు ఏరుకునే వాళ్ళు లేదంటే చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ అడిగితే వాళ్ళు పర్టికులర్గా ఒక మైనార్టీకి చెందిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు బర్మా, మీదెక్కడ బర్మా, మీదెక్కడ బంగ్లాదేశ్, ఇలా చెప్తున్నారు వాళ్ళు. ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా వచ్చారు, ఎలా చేసుకుంటున్నారు ఇక్కడ పని. సో ప్రమాదం ఎంతో దూరంలో లేదు. వీళ్ళందరికీ చెక్ పెట్టాలి. ఆత్మాభిమాన అహంకారంగా మారకూడదు. ఈయన అంటే నిజంగా ఆ స్టేట్మెంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఆత్మాభిమానం చాలా ముఖ్యమైన, దాన్ని ఎప్పుడూ అహంకారంగా మారనివ్వరాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. ఆత్మాభిమానం అహంకారం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. విద్యార్థులు తమ జీవితాల్లో అహంకారాన్ని చోటునివ్వకూడదు అని హితం పలికారు. ఆత్మాభిమానం అంటే మనసు చంపుకుని ఏ పని చేయొద్దు. అంతేగాని ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత నేను ఆ పని చేయను, నా ఆత్మాభిమానం అంటే ఎలా? అహంకారం అది. ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుంచి వచ్చి నువ్వు మళ్ళీ ఆ పని చేయను అంటున్నావంటే అది అహంకారం కప్పేసినట్టేగా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆత్మాభిమానికి అహంకారానికి ఆ చిన్న లైన్, ఆ తేడా తెలియాలి. అంటే ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇలాగ ఉండి మెల్లగా జనాభా పెంచుకొని వాళ్ళ స్థాయిని, వాళ్ళ ఓటర్ని పెంచుకొని మరలా ఒక నవాబు పాలన, మరలా ఒక దాన్ని ఏమంటారు సుల్తాన్ల పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దానికి చెక్ పెట్టకపోతే కష్టం. అందుకే ఈ సెన్సిటివ్ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అంటే SIR, దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఎందుకు తీసుకుందంటే అందుకే